హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న బిఈఎల్ బ్రాంచెస్ లో మనకైతే ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ట్రైనీ ఇంజనీర్ గా మనకైతే వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. సో మన సౌత్ జోన్ కి ఏపీ అండ్ తెలంగాణకు కూడా మనకైతే వేకెన్సీస్ ఉండడం జరిగింది. టోటల్ 517 వేకెన్సీస్ మనకైతే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ కి మీరు డైరెక్ట్ గా ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయినట్లయితే. అండ్ ఈ జాబ్స్ కి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మీరు బీఈ లేదా బీటెక్ స్టూడెంట్స్ అయినట్లయితే అప్పర్ ఏజ్ 28 ఇయర్స్ ఫ్రెండ్స్. ఎంఈ లేదా ఎంటెక్ స్టూడెంట్స్ అయినట్లయితే 30 ఇయర్స్ వరకు మీకు ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ గా మనకి ఇవ్వడం జరిగింది. సో రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మనం 1 by 1 చూద్దాము. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా కమ్యూనికేషన్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ కి సంబంధించిన స్ట్రీమ్స్ లో మీరు చదువుకొని ఉండాలి. అండ్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో 55% మార్క్స్ వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ బీఈ అప్పర్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే బీఈ బీటెక్ స్టూడెంట్స్ కి అప్పర్ ఏజ్ 28 ఇయర్స్, ఎంఈ ఎంటెక్ స్టూడెంట్స్ కి అప్పర్ ఏజ్ 30 ఇయర్స్ ఫ్రెండ్స్. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ వరకు మనకైతే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ జాబ్స్ అనేవి ప్యూర్ గా కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇనీషియల్ గా 2 ఇయర్స్ వరకు క్యాండిడేట్ ని ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ పైన జాబ్స్ కి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 1 ఇయర్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. టోటల్ 3 ఇయర్స్ వరకు మనకి జాబ్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత పర్మనెంట్ జాబ్ ఇస్తామని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇవైతే కాంట్రాక్ట్ బేసిస్ పైన రిక్రూట్ చేసుకుంటున్న జాబ్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ పే స్కేల్ మనం చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ మనకి 30,000 పర్ మంత్ ఇస్తారు, సెకండ్ ఇయర్ 35,000 అండ్ థర్డ్ ఇయర్ 40,000 పర్ మంత్ మనకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి సెలక్షన్ ప్రొసీజర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇంటర్వ్యూ అండ్ అలానే రిటర్న్ టెస్ట్ కి సంబంధించిన వెన్యూ అనేది తర్వాత మనకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. అండ్ నెక్స్ట్ ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్ లో ఇక్కడ ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారాగా మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ద్వారాగా మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 28th of February 2024 నుంచి 13th of March 2024 లోపు మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మనము ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు ఫర్దర్ గా రిఫరెన్స్ కి ఉంటుంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఈ జాబ్స్ కి మనము ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో 150 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ అనేది మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఫీజు పే చేయడానికి కావాల్సిన లింక్ కూడా మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేసేటప్పుడు ఈ లింక్ ద్వారా కూడా మీరు ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.